రాష్ట్రంలో అభివృద్ధి చెందిన తీర ప్రాంతం విశాఖ సొంతం. అంత ప్రాచుర్యం పొందిన సముద్ర తీరం కలుషిత జలాల బారిన పడి అనారోగ్యాలకు నిలయంగా మారుతోంది. స్మార్ట్ నగరంగా అవతరించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న సాగర నగరి ప్రతిష్ట మసకబారుతోంది. మురుగునీటి వ్యవస్థ వైఫల్యాలు సముద్ర జలాలను కలుషితం చేస్తున్న వైనంపై ఈటీవీ అందిస్తున్న పరిశీలనాత్మక కథనం. విశాఖ నగరానికి మణిహారమైన సాగర తీరం ప్రతిష్టను కాపాడుకోవడంలో యంత్రాంగం తీవ్రంగా విఫలమవుతోంది. ఆహ్లాదకరమైన వాతావరణం కోరుకునొచ్చే వారికి కంపుతో స్వాగతం పలుకుతున్న తీర ప్రాంతం స్థానికులకు ఇబ్బంది కలిగిస్తోంది. గెడ్డల ద్వారా రోజుకు 137 మిలియన్ లీటర్ల మురుగునీరు సముద్ర జలాల్లో కలుస్తోంది. జీవరాశుల మనుగడకు, ప్రజారోగ్యానికి, పర్యాటకానికి పెను సమస్యగా మారుతోంది. నగరంలో భూగర్భ వ్యవస్థ ద్వారా రోజుకు 70 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే శుద్ధి చేసి సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. రాష్ట్రం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. వీరంతా మురుగు పక్కనే స్నానాలు చేయాల్సొస్తోంది. ఇసుక మేటలపై సరదాగా కొద్దిసేపు నడవాలనుకున్నా కంపు కష్టాలు తప్పడం లేదు. ముక్కు మూసుకుని మురుగునీటిలోనే అడుగులు వేయాల్సిన పరిస్థితి. ఆర్కే బీచ్ గురించి ఎంతో గొప్పగా విన్న పర్యాటకులు ఇక్కడి దుస్థితి చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎంతో సుందరమైన బీచ్ ను ఇలా చేజేతులా కలుషితం చేసుకుంటున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జస్ట్ రాగానే ఒక రకమైన స్మెల్ స్టార్ట్ అయింది. నేను చాలా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి వరకు అడుగు పెట్టేసరికి ఇక్కడికి వచ్చేసరికి స్మెల్తో ఒక రకమైన అన్ ఫీలింగ్ వచ్చిందన్నమాట. ఇక్కడ చూసేసరికి డ్రైనేజ్, చెత్త ఇదంతా. సో అక్కడ చూస్తే ఇమీడియట్గా పక్కనే డ్రైనేజ్ పక్కనే అందరూ స్నానాలు చేస్తున్నారు. సో దట్ ఇట్ కంటామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. హెల్త్ ప్రాబ్లమ్స్, డిసీజెస్ అన్నీ వస్తాయి. సో ఆర్కే బీచ్ ఎంత ఫేమస్ అయ్యుండి అంత టూరిజం ప్లేస్ ఉండి ఇంత బాగుందని ఇలా వదిలేసిన దానికంటే కొంచెం స్టాండర్డ్స్, నామ్స్ తీసుకొని దీన్ని వరల్డ్ ట్రేడ్ లైక్ గోవా బీచ్, మెరీనా బీచ్ అట్లా దీన్ని కూడా చేస్తే అదర్స్ కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది టూరిజం ప్లేస్. అండ్ నీళ్ళంతా వెళ్తుంది, అదేమో పాడు చేస్తుంది మా బీచ్కి. అంటే కంపుగా కూడా ఉంది. సో ప్లీజ్ డూ సంథింగ్ ఫర్ దిస్. స్నానాలు చేస్తున్నారు, మేము బీచ్కి కూడా ఫోటోలు తీస్తున్నాం, ఇలాగ వెళ్తున్నాం కాలు కడుక్కోవడానికి ఇలాగే. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్. స్మార్ట్ సిటీ ప్లానింగ్స్లో ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ చూస్తే ఈవెన్ మన ఆర్కే బీచ్, బీచెస్లో మన ఉన్న మెయిన్ అసెట్ బీచ్ విశాఖపట్నానికి. ఇది మొత్తం ఈవెన్ భీమిలి వరకు ఈవెన్ 30 కిలోమీటర్స్ అరౌండ్ బీచ్ తీరం ఉంది. తీరం మొత్తం మీద చాలా డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నవి డైరెక్ట్గా బీచ్లో కలిపేస్తున్నారు. ప్రజలు అక్కడే నడుచుకెళ్తున్నారు. అదే సాగ్రిగేషన్ లేకుండా డైరెక్ట్గా బీచ్లో అదే కలుస్తుంది. అక్కడే వాళ్ళు స్నానం చేయడం కానీ ఈవెన్ దీన్ని ఎంతో పవిత్రంగా మనం చూసుకుంటాం. మురుగునీటి కారణంగా సముద్ర జీవరాశుల మనుగడకు ప్రమాదముందని నిపుణులు చెప్తున్నారు. నైట్రేట్స్, ఫాస్ఫైడ్స్ వంటి రసాయనాలు, ప్రమాదకరమైన బ్యాక్టీరియా మురుగునీటిలో ఉత్పన్నమైతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇదే కొనసాగితే సముద్రంలోని ఆహార ఉత్పత్తుల్ని తినలేమనేది సుస్పష్టం. మున్సిపల్ సువేజ్ సీలోకి డైరెక్ట్గా ఎంటర్ అవటం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి, ఆ సీ వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది డైరెక్ట్గా వెళ్ళటం వల్ల. ఈ పొల్యూటెడ్ వాటర్లో ఎవరైనా స్నానాలు గట్రాలు ఇవన్నీ చేసేటట్లయితే వాళ్ళకి రకరకాల చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంటున్నది. 2, ఈ పొల్యూటెడ్ వాటర్లో ఉన్న ఫిష్ కానీ మిగతా వెరైటీ ఆక్వా ఇది కానీ ఏమన్నా అవి కూడా ఈ ప్రజలు ఎవరన్నా కన్జ్యూమ్ చేసేటట్లయితే వాటి ద్వారా కూడా కొన్ని వ్యర్థ పదార్థాలు హ్యూమన్ బాడీస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళ హెల్త్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. వివిధ జాతీయ, అంతర్జాతీయ వేడుకలకు వేదికవుతున్న విశాఖ సాగర తీరంలో దుస్థితి ఇది. నగరంలో మురుగునీటి వ్యవస్థ చుట్టూ అలుముకున్న సమస్యలు సముద్రాన్ని విడిచిపెట్టకుండా వేధిస్తున్నాయి. శుద్ధి చేయకుండా నేరుగా సముద్రంలో కలుస్తున్న మురుగునీరు అటు పర్యాటకానికి, ఇటు ప్రజారోగ్యానికి పెను సమస్యగా మారుతోంది. ఇకనైనా యంత్రాంగం మేల్కొని నిర్దిష్ట ప్రమాణాలతో సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ రెహమాన్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.